ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు ప్రాధాన్యతలు అట్టడుగు స్థాయిలోని ప్రజలకు అందాలంటే ప్రజాప్రతినిధులు అధికారులు జోడెద్దులాగా పనిచేయాల్సి ఉంటుందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రభుత్వం ఆశించే లక్ష్యం సాకారం కావాలంటే ఈ దిశగా ప్రయాణం చేయాల్సి ఉంటుందని, అప్పుడే ఫలాలు ప్రజలకు అందుతాయని, ఫలితాలు వస్తాయని నొక్కి చెప్పారు. ప్రభుత్వం సచివాలయం స్థాయిలో తీసుకునే నిర్ణయాలు, ఎన్నికల టైంలో ఇచ్చిన హామీలు, గ్యారెంటీలను అమలు చేయడానికి జిల్లా స్థాయిలో కలెక్టర్లు, ఎస్పీల మొదలు గ్రామ స్థాయి వరకు సమిష్టిగా చిత్తశుద్ధితో కృషి చేస్తేనే సాధ్యమవుతోందని అన్నారు. ఏ ఒక్కరూ వెనుకబడినా ఆ మేరకు తేడాలు ఉంటాయని అన్నారు. అన్ని జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, ఎస్పీలతో 4.5 గంటల పాటు నిర్వహించిన కాన్ఫరెన్స్ లో 6 గ్యారెంటీల అమల్లో బాధ్యతాయుతంగా పనిచేయాలని ఆదేశించారు. నిస్సహాయులకు సాయం అందాలని గతంలో ఐఏఎస్ అధికారి ఎస్ఆర్ శంకరన్ దీన్ని దృష్టిలో పెట్టుకుని ఉదయం 9 గంటలకు సచివాలయానికి వచ్చి రాత్రి వరకు ప్రజల బాధలకు సంబంధించిన అంశాలపై ఫోకస్ పెట్టి తన వంతు కృషి చేశారని గుర్తు చేశారు. ఆయన బాధ్యతను కృషి గుర్తించి కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ అవార్డును ఇచ్చినా దాన్ని సున్నితంగా తిరస్కరించారని, తన బాధ్యతను మాత్రమే నిర్వర్తించాలని వివరించారని సీఎం గుర్తు చేశారు. ఉద్యోగులకు, అధికారులకు ప్రభుత్వం ఫ్రెండ్లీగా ఉంటుందని, ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే తప్పకుండా సమీక్షించి తగిన నిర్ణయాలు తీసుకుంటుందని చురకలంటించారు. అభివృద్ధి అంటే అద్దాల మేడలు, రాజుల గోడలు మాత్రమే కాదని, ప్రజలకు ప్రయోజనం కలిగినప్పుడు, చిట్టు చివరి వరుసలో ఉన్న వారికి ప్రభుత్వం నుంచి సంక్షేమం అందినప్పుడే సార్థకమవుతుందన్న అంబేద్కర్ మాటలను సీఎం రేవంత్ గుర్తు చేశారు. ప్రభుత్వం చాలా నమ్మకంతో, విశ్వాసంతో, ధీమాతో అభయహస్త కార్యక్రమాన్ని అమలు చేసే బాధ్యత అప్పచెప్తున్నది. లబ్ధిదారులకు ఎంపిక పారదర్శకంగా జరగాలని, గత ప్రభుత్వంలో జరిగిన లోపాలు రిపీట్ కావద్దని, అందువల్ల ప్రజల్లో కలిసిపోయి పనిచేస్తూ శబాష్ అనిపించుకోవాలని సూచించారు. తాండాలు, గూడాలు, గ్రామాలలో వారికి ప్రభుత్వ ఫలాలు అందాలని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ప్రత్యేక నేపథ్యం ఉండదని, ఎన్నో ఆకాంక్షలతో ప్రాణాలను సైతం ఫనంగా పెట్టి ఉద్యమంలోకి దూకారని, ఆ ఆకాంక్షలను నెరవేర్చడం కోసం అధికారులు మానవీయ కోణంలో వ్యవహరించాలని అన్నారు. వారి మనసుల్ని గెలుచుకోవాలని, వారి బాధలను తెలుసుకొని పరిష్కారం చూపాలని, వారే గుండెల్లో పెట్టుకొని చూసుకుంటారని అన్నారు. సొంత రాష్ట్రాన్ని, గ్రామాన్ని వదిలి తెలంగాణలో పనిచేయడానికి వచ్చిన ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు 35 ఏళ్ల సగటు సర్వీస్లో ప్రజల కోసం పనిచేయడమే లక్ష్యంగా విధుల్లో చేరారని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్ర నిర్మాణంలో ప్రజలతో పాటు అధికారులు కూడా భాగస్వాములని గుర్తు చేశారు. ప్రజలకు దగ్గరగా లేకపోయినా, వారి విశ్వాసాన్ని చూరగొనలేకపోయినా, సమస్యలను అవగాహన చేసుకోలేరని, అర్థం చేసుకోలేరని, పరిష్కారాన్ని చూపలేరని నొక్కి చెప్పారు. స్వేచ్ఛను హరించే ఆలోచనను, సామాజికంగా అన్యాయం జరుగుతూ ఉంటే తెలంగాణ ప్రజలు సహించరని పేర్కొన్నారు. ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు, తీసుకున్న నిర్ణయాలు అమలు జరగాలంటే అధికారులు, ప్రజాప్రతినిధులు జోడెద్దులాగా పనిచేయాలి. అప్పుడే అనుకున్న లక్ష్యం దిశగా మనం ప్రయాణం చేయడానికి అవకాశం ఉంటుంది. ఇందులో ఏ ఒక్కరు కూడా కాస్త వెనుక ముందు చేసినా, సరైన సమన్వయంతో ముందుకు వెళ్ళకపోతే అనుకున్న లక్ష్యము, ఆ దిశగా మనం ప్రయాణం సాగించలేము. అందుకే మా ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి, ఎన్నికలలో మేము ఇచ్చిన గ్యారెంటీలను అమలు చేయడానికి మొట్టమొదట పాలకులు, పరిపాలకులు అని అంటే సచివాలయంలో ఏ నిర్ణయం జరిగిన క్షేత్రస్థాయిలో అమలు చేయాల్సిన బాధ్యత ఒక పక్కన కలెక్టర్స్ అయితే, ఇంకొక పక్కన పోలీసు అధికారులు. సో ప్రత్యక్షంగా ప్రజలతో సంబంధాలు ఉండాల్సిన వాళ్ళు, ఉండేవాళ్ళు జిల్లా కలెక్టర్లు, జిల్లా ఎస్పీలు అండ్ కమిషనర్స్. అభివృద్ధి చెందడం అంటే అద్దాల మేడలు, రంగుల గోడలు కాదు. పౌరుల నైతికాభివృద్ధి నిజమైన దేశాభివృద్ధి. అంటే అద్దాల మేడలు కట్టో, రంగుల గోడలు చూపించో అభివృద్ధి జరిగిందే అని ఎవరైనా భ్రమపడితే తద్వారా పేద ప్రజలకు ఎలాంటి ప్రయోజనం లేదు. నిజమైన అభివృద్ధి అనేది పౌరుల యొక్క నైతిక అభివృద్ధి జరిగినప్పుడే, చివరి వరుసలో ఉన్న పేదవాడికి సంక్షేమ పథకం అందినప్పుడే ఈ రాష్ట్రం కానీ, దేశం కానీ అభివృద్ధి చెందినట్టు భావిస్తుంది కాంగ్రెస్ పార్టీ, మేము. అందుకే ఈరోజు చివరి వరుసన నిలబడ్డ
తండాలలో, గూడాలలో, మార్పుల పల్లెల్లో ఉండే ప్రతి పేదవాడికి ప్రభుత్వం అందించదలుచుకున్న సంక్షేమ పథకం చేరాలంటే చేరవేయాల్సిన వారసులు మీరే. మీ మీదనే మా ప్రభుత్వం పూర్తి స్థాయిలో బాధ్యత పెట్టి నమ్మకంతో, విశ్వాసంతో ఈ అభయహస్తం ద్వారా అమలు చేయబోయే 6 గ్యారెంటీలను దానికి సంబంధించిన అర్హులైన నుంచి ఈ రోజు వినతి పత్రాలను లేకపోతే వాళ్ళ అప్లికేషన్స్ తీసుకోవాలని ఆలోచన చేసే ఈ రోజు ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. అదేవిధంగా సివిల్ సర్వీసెస్ కు సంబంధించిన అధికారుల గురించి, అఖిల భారత సర్వీస్ అధికారుల గురించి ఒకవేళ చర్చించాల్సి వచ్చినప్పుడు మీరందరూ మనమందరం గుర్తు చేసుకోవాల్సింది ఎస్ఆర్ శంకర్ గారు. వారి జీవిత కాలం సచివాలయానికి ఉదయం 9:30 గంటలకు నడుచుకుంటూ వచ్చి రాత్రి వరకు ఆయన దగ్గరకు వచ్చిన ప్రతి ఫైల్ని క్షుణ్ణంగా పరిశీలించి విధానపరమైన నిర్ణయాలు తీసుకొని అసలు అఖిల భారత సర్వీస్ అధికారులకు ఈ దేశంలోనే ఒక ఆదర్శప్రాయంగా నిలబడ్డది ఎస్ఆర్ శంకర్ గారు. మీరు ప్రతిరోజు ఉదయం